ఒక్కసారి ఊహించుకోండి, కాలానికి కూడా ముందు అంతా శూన్యం, ఎటు చూసినా చిమ్మ చీకటి, అంతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనందరి మూలాల్లోకి వెళ్దాం. అసలీ సృష్టి ఎలా మొదలైంది? ఈ అద్భుతమైన కథ, అదే బ్రహ్మదేవుడి పద్మజననం గురించి తెలుసుకుందాం. అలాంటి ఆ శూన్యంలో ప్రపంచం అనేదే లేనప్పుడు అక్కడ ఉన్నది ఒక్కరే, ఆయనే మహావిష్ణువు. ఆయన పాలసముద్రంలో ఆదిశేషుడిపైన ప్రశాంతంగా యోగనిద్రలో ఉన్నారు. అలా ఎంతకాలం గడిచిందో ఏమో, హఠాత్తుగా ఒక అద్భుతం జరిగింది. ఆ మహావిష్ణువు నాభినుంచి ఒక అద్భుతమైన కమలం పుట్టింది. దాని కాంతికి ఆ చీకటంతా పటాపంచలైపోయింది. ఇక ఆ కమలం మధ్యలోంచి ఒక కొత్త శక్తి ఉద్భవించింది. ఆయనే బ్రహ్మదేవుడు. ఆలోచించండి, ఆ అనంతమైన శూన్యంలో ఆయన పుట్టుక ఎంతటి మహాద్భుతమో! కాని పుట్టిన వెంటనే బ్రహ్మకు అంత అయోమయంగా ఉంది. తన గురించి తానే తెలుసుకోవాలనే ఒక తపన మొదలైంది. ఆయన మదిని తొలిచిన మొదటి ప్రశ్న, అసలు నేను ఎవరు, ఎక్కడనుంచి వచ్చాను? చూశారా, ఈ ఒక్క ప్రశ్నతోనే ఆయన ప్రయాణం మొదలైంది. సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి బ్రహ్మదేవుడు ఆ పద్మం యొక్క కాండంలోకి వెళ్లారు. తన మూలం ఎక్కడుందా అని వెతికారు. చాలా దూరం వెతికారు. కాని ఎంత వెతికినా ఆ మూలం మాత్రం దొరకలేదు. ప్రయత్నం విఫలమైంది. ఇక తన ప్రయత్నం ఫలించక బ్రహ్మ నిరాశలో ఉన్నప్పుడు ఎవరూ ఊహించనిది జరిగింది. ఆయనకు ఒక కొత్త దారి కనిపించింది. ఆ నిశ్శబ్దంలోంచే, ఆకాశంనుంచి ఒక గొంతు వినిపించింది. అదిచ్చిన ఆదేశం ఒక్కటే: తపస్సు చెయ్యూ. అసలు తపస్సు అంటే ఏంటి? అంటే ఏదైనా గొప్ప లక్ష్యం కోసం లేదా జ్ఞానం పొందడం కోసం చేసే తీవ్రమైన ధ్యానమన్మాట. ఇది మామూలు ధ్యానం కాదు, దానికి మించిన ఏకాగ్రత, పట్టుదల అవసరం. సరే, ఆ ఆదేశం ప్రకారం బ్రహ్మదేవుడు ఎన్నెన్నో సంవత్సరాలు తీవ్రమైన తపస్సులో మునిగిపోయారు. ఆయన పట్టుదల మామూల్ది కాదు. చివరికే ఆయన తపస్సుకు ఫలితం దక్కింది. సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువే ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. అదొక అద్భుతమైన క్షణం. బ్రహ్మభక్తికి, సాధనకి దక్కిన గొప్ప వరం. అప్పుడు మహావిష్ణువు బ్రహ్మకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించారు. ఆయన ఇలా అన్నారు: నువ్వే ఈ సృష్టిని నిర్మించాలి, దానికి కావలసిన జ్ఞానాన్ని నేను నీకిస్తాను. అంటే పని ఏంటో చెప్పారు, దానికి కావలసిన సాధనాన్ని కూడా ఇచ్చారన్నమాట. ఇక అంతే, ఆ జ్ఞానంతో, ఆ లక్ష్యంతో బ్రహ్మదేవుడు తన పని మొదలుపెట్టారు. లోకాలని, జీవరాశులని, ప్రకృతిని అన్నింటినీ సృష్టించడం ప్రారంభించారు. అయితే ఈ కథ కేవలం సృష్టి ఎలా జరిగిందో చెప్పటానికేనా? కాదు. ఇందులో మనందరికీ పనికొచ్చే కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మొదటిది, ఈ సృష్టి అనేది యాక్సిడెంటల్గా జరగలేదు. దాని వెనుక ఒక దైవ సంకల్పం ఉంది. రెండోది, నిజమైన జ్ఞానం కావాలంటే కష్టపడాలి, సాధన చెయ్యాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా దైవానుగ్రహం లేకుండా ఏదీ సాధ్యం కాదు. ఆలోచించండి, సృష్టి ఒక ప్రశ్నతో మొదలైతే మరి మన జీవితానికి అర్థమేంటి? బహుశా నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకోవటం, సమాధానాల కోసం వెతుకుతూ ఉండటమే జీవితానికి అసలైన పునాది ఏమో కదా.